పురపూరులో తిట్ల పురాణం తారాస్థాయికి చేరుకుంది. ఇదే అంశంపైన మనం మాట్లాడుతున్నాం. రామరెడ్డి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ తిట్ల పురాణంలో బీజేపీ ఎక్కడ ఉంది సార్? మీరు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారా, లేక ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతున్నారా రామరెడ్డి గారు? అంటే మేము కూడా తిట్ల పురాణం పెట్టాలన్నా నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. తిట్ల పురాణం అనేది అసలు మంచి రాజకీయం అది. అంటే ఆ తిట్ల పురాణానికే దురదృష్టం ఏంటంటే తిట్ల పురాణానికే మీడియాలో కవరేజ్ వస్తుంది. అది చాలా దురదృష్టమైంది. మేము రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినాం. ఏం బీఆర్ఎస్ ఏం ఛార్జ్ షీట్ రిలీజ్ చేయలే. ఈ రెండు అంటే రామరెడ్డి గారు మీరు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని విమర్శిస్తూ లో మీరు ప్రసంగాల్లో ఎక్కువ వెనకంజ పడ్డారు. కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మారింది, కానీ బీజేపీ ఎందుకో కనిపించడం లేదనే ఆరోపణలు కనిపిస్తున్నాయి. అందుకే నేను ప్రేక్షక పాత్ర అని నేను వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఈ ఏంటంటే నిజం డోర్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు అబద్ధం 3 చక్కర్లు కొడుతుందా. ఇక ఓవర్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో మనకు వేమన గారు చెప్పిందంటే అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుంటు పలుకు చల్లగాను. ఈ ఆడంబరాలు, ఈ తిట్ల పురాణం, ఇవి ఓవర్ యాక్షన్లు చేస్తే అదే వాళ్ళే నిజంగా ఏదో విమర్శిస్తున్నారు కాంగ్రెస్ కు పోటీ అని వాళ్ళు అట్లా భ్రమ కల్పిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్నికల టైంలో ఈ సాగదీసిన కేసు దీన్ని చెప్పాలి ఏంటంటే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా డైరెక్ట్ గా కెమెరా ముందు ఓటుకు నోటు కేసులో దొరికిపోతే దాన్ని మొగల్ రేపు సీరియల్ లాగా నడిపించాడు కేసీఆర్. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఒక 60 డజన్ పైగా కుంభకోణాలు చేస్తే అవి కేసులు బుక్ అయితే దీన్ని ఏంటంటే కార్తీక దీపం సీరియల్ లాగా రేవంత్ రెడ్డి నడిపిస్తుంది. వీళ్ళిద్దరి కుమ్ముక్కుతోని వీళ్ళిద్దరు ఛాలెంజ్ నువ్వెంత నువ్వు కలిసి అంటే నువ్వు ఈ డ్రామాలు ఇవేమన్నా ప్రజలకు పనికొచ్చేదిగా ఒకటి. ఇంకొకటి, ఈ స్థానిక సంస్థలకు కేంద్రం ఇవ్వాలి, సమాన వాటగా రాష్ట్రం ఇవ్వాలి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఇస్తలేదు. అదే మోడీ ప్రభుత్వము ఎవ్రీ ఇయర్ టైం టు టైం కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు ఈ నగరపాలికలకు నగర మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీ కానీ వస్తున్నాయి. అప్పుడు ఆ సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టినంటే 3,000 కోట్లు ఆడ వచ్చేటివి ఉన్నాయి, మురిగిపోతాయి ఈ ఎలక్షన్లు ఈ మార్చి లోపల జరగకపోతే భయానికి పెట్టారు. అది కోర్టు చివాట్లు ఇవి. ఇంకోటి సర్పంచ్ ఎలక్షన్ మేము ఇన్ని గెలిచాం, మేము ఈ డ్రామాలు ఏంది? అసలు పార్టీ గుర్తు మీద జరగలేవి, పార్టీ సింబల్ మీద జరగలే ఎన్నికలు. ఎవరు ఏ పార్టీ ఎట్లా చెప్పుకుంటాం అంటే గంప కింద కోళ్ళు కమ్మేసి ఈ కోళ్ళని మాయ, పక్కింటి కోళ్ళైనా ఏ ఇంటి కోళ్ళైనా ఈ కోళ్ళనే మాయ ఆ కోళ్ళైనా మనం చెప్పుకోవడానికి. కాంగ్రెస్ ఎంత ధ్వనం అందంటే ఇప్పుడు జగిత్యాల పరిస్థితి ఏంది? జగిత్యాల కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చారు? బీఫామ్లో 60లో 50లో 14-15 జీవన్ రెడ్డి జీవితకాలం కాంగ్రెస్ లో పడిసచ్చిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ జీవన్ రెడ్డికి 14-15 పార్టీ ఫిరాయించిన సంజయ్ కుమార్ కు 35-36. ఇది కాంగ్రెస్. ఏది పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాళ్లతో కొట్టండి అని చెప్పిన తీరు ఇది రేవంత్ రెడ్డి చెప్పింది. అక్కడ నిజామాబాద్ లో మున్సిపల్ మేయర్ అయితే కార్పొరేషన్ మేయర్ అయితే పోటీ చేసామే, నామినేషన్ కోసం 8,16 లక్షల రూపాయలు కట్టింది. 17 ఏళ్ళ నుంచి కట్టలే ఆస్తి పన్ను. 17 ఏళ్ళ నుంచి కట్టగా ఎన్నికల నామినేషన్ కోసం ఎన్నికల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయితే అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించొచ్చని. ఇది కాంగ్రెస్ వాళ్ళ తీరు. గద్వాలో కూడా అది పరిస్థితి. తర్వాత బీఆర్ఎస్ ఏంది? వికారాబాద్ లో ఒక కౌన్సిలర్ గా యునానిమస్ గెలిచిండు బీఆర్ఎస్ నుంచి. పొద్దున బీఆర్ఎస్ గెలవంగా కాంగ్రెస్. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారు, కౌన్సిలర్లు పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేస్తే ఓటర్కి ఏ లాభం? బీఆర్ఎస్ పరిస్థితి నా దోబిక గద, నా గల్క, నా ఘాట్క. కేంద్రంలో లేరు, రాష్ట్రంలో లేరు, గెలిస్తే పార్టీలో ఉంటారని నమ్మకం లేదు. ఎందుకు వేయాలి? ఓటర్ అడుగుతారు ఎందుకు వేయాలి? మీరు నిధులు చేయలేరు, డెవలప్ చేయలేరు, పార్టీలో ఉండరు, మీకు ఎందుకు వేయాలంట. అది బీఆర్ఎస్ పరిస్థితి. అయితే రామరెడ్డి గారు, ఎజెండాను ప్రజల ముందు ఉంచుతున్నారా? మీరు ఎజెండాలని మీరు ప్రజల ముందు ఉంచుతున్నారా బీజేపీ తరఫున? స్పష్టంగా ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మీడియా అనేది ఇప్పుడు 2 రకాలుగా ఉందండి. మేము మీ ఛానల్ గురించి మాట్లాడితే జనరల్ చెప్తున్నాం, మీ ఛానల్ బాగా పనిచేస్తుంది, అప్రిషియేట్ చేస్తున్నా. మాకు అన్ని పార్టీలు సమానం అండి. మీరు చూస్తున్నారు, మీరు మొదటి నుంచి నేను కాంగ్రెస్ అడగాల్సింది కాంగ్రెస్ అడుగుతున్నా, బీఆర్ఎస్ అడగాల్సింది బీఆర్ఎస్ అడుగుతున్నా, మిమ్మల్ని అడగాల్సింది మిమ్మల్ని అడుగుతున్నా. మాకు అన్ని ఛానల్ సమానమే. రామరెడ్డి గారు కాదు, కేసీఆర్ సీఎం అయిన కొత్త 2 మెయిన్ ఛానల్స్ టెలికాస్ట్ కానియలే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV9 కేబుల్ ఆపరేషన్ పట్టుకొని దుర్మార్గంగా చేస్తే వాళ్ళ తర్వాత లొంగిపోవాల్సి వచ్చింది.
ఇట్లా అధికారాన్ని అండగా పెట్టుకొని రేవంత్ రెడ్డి ఏమిడు పండబెట్టి తొక్కుతా నోటి ముందు మైకు పెట్టి మాట్లాడుతున్నా పేగులు తీసి మెడకేసుకుంటా అన్నాడు లొంగ తీసుకుంటూ. ఇప్పుడు అసలు న్యూస్ ఏది రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే అన్ని పనిచేసి టెలికాస్ట్ చేసిన కొన్ని మేట్ ఛానల్స్ అంత భయంకరంగా నయాన భయాన లొంగ తీసుకుంటూ. కేసీఆర్ చేసిందే యాజ్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి చేస్తుండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ చేస్తుంది. పేరు మార్పు అని. ఏం మార్పు? ఒక సోనియా కుటుంబం పోయి కల్వకుంట్ల కుటుంబం పోయి సోనియా కుటుంబం పెత్తనం వచ్చింది ఇప్పుడు. కాబట్టి అది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఇన్ని కేసులు అయినాయి, కుంభకోణాలు అయినాయి. కాంగ్రెస్ మీద ఆల్రెడీ వచ్చినాయి, బొగ్గుమసి కూడా అంటింది. అది ఇంకా చెప్పిన అంటే మంత్రులు కొట్లాడుకోరు, కేబినెట్ చర్చలు చేర్చుకోరు. 12 ఏళ్ళ నుంచి మోడీ ప్రభుత్వం ఒక్క కుంభకోణం రాలేదే. బీజేపీకి ఈ రెండు పార్టీలకు ఉన్న తేడాది. అద్భుతంగా పనిచేస్తుండు. అమెరికా అధ్యక్షుడు బేదిరిస్తే కూడా కేర్ చేయలే. యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ చేసుకుంటే అమెరికా అధ్యక్షుడు దిగొచ్చిండు. ఇది ఏంటంటే ఎక్కడ ఎంత మొత్తం సోషల్ మీడియా ఈవెన్ నేషనల్ మీడియా కూడా చాలా వరకు వస్తుంది. కొన్ని మన తెలుగు మీడియా ఎందుకో శీతకాన్ని వేస్తున్నాయి. బీహార్ ఎలక్షన్ కానీ మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ బీజేపీ ఎక్కడ ఘన విజయం సాధిస్తారు. మీ ఛానల్ గురించి మళ్ళీ చెప్తున్నా, కొన్ని ఛానల్స్ అట్లా చేసి బీజేపీ పోటీలో లేదు, ప్రజల్లో లేదని తప్పుడు సంకేతాలు పంపించే కుట్రలు చేస్తున్నాయి. అయితే రామరెడ్డి గారు, సరే ఇప్పుడు మనం పురపోరు గురించి మాట్లాడతాం. పురపోరులో అర్బన్ ఏరియాల్లో మీకు కొంచెం పట్టుంది. ఈసారి మీ ధీమా ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు? మేము కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యనే పోటీ, బీఆర్ఎస్ పోటీలో లేదు. ఎగ్జాంపుల్ చెప్తా. మేజర్ మున్సిపల్ కార్పొరేషన్స్ నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ స్వీప్ చేస్తుంది. నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో బీజేపీ స్వీప్ చేస్తుంది. లాస్ట్ టైం 28 గెలుచుకున్నాం నిజామాబాద్ లో. బీఆర్ఎస్ 12 అధికారంలో, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2, 3 నిజామాబాద్ లో. మేము ఇక్కడ 12 గెలుచుకున్నాం కరీంనగర్ లో, కాంగ్రెస్ 2, 3. ఇప్పుడు మేము స్వీప్ చేస్తున్నాం. అప్పటికిప్పటికి మేము లోక్సభ ఎన్నికలు కానీ గత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అధికార పార్టీ ఒక్క ఎమ్మెల్సీ గెలుచుకోవాలి. మేము 2 గెలుచుకున్నాం. బీఆర్ఎస్ అయితే పోటీ చేసే ధైర్యమే చేయలేదు. కాబట్టి బీజేపీ మేలుగా ఉంది, ప్రజల్లో ఉంది. కొంత వీళ్ళు ఓవర్ యాక్షన్లతో దాన్ని కవర్. వీళ్ళు ఇద్దరు ఒకటే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఎంఐఎం తెప్పెత్తనం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఎంఐఎం తెప్పెత్తనం. వీళ్ళిద్దరు కాంగ్రెస్ అంటే ఏంటి? కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్. స్వయాన రేవంత్ రెడ్డి అంటూ అంత తుమ్మలన్నాడు, అడ్డంకి దాకా ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. కేటీఆర్ ఏమండు? మీరు రైట్ రామరెడ్డి గారు, రైట్ మాట్లాడండి, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. రామరెడ్డి గారు.